నిజాంపేట మండల వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లోని సోమయ్య, సాయ చెరువులు, హైదర్ చెరువు, కొత్త చెరువులు అలుగుపారుతున్నాయి. నిజాంపేట మల్క చెరువు, గడిం చెరువులు నిండుకుండలా మారాయి. సోమయ్య, సాయ చెరువులు అలుగుపారడంతో చెలిమెడవాడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగును స్థానిక ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎస్ఐ రాజేష్లు సందర్శించి బారికేట్లు ఏర్పాటు చేసి నిజాంపేట, చెలిమెడ గ్రామాల రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజిరెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయని మండల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు సూచించామన్నారు. అత్యవసర సమయంలోనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని, ఏదైనా సమాచారం కావాలంటే 100కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, వెంకటరెడ్డి, బన్నీ, రంజిత్ గౌడ్, రాజిరెడ్డి, బాగులు గౌడ్ తదితరులు ఉన్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు బాగా వాగులు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ నిజాంపేట నుండి చలిమెడ వెళ్ళే గ్రామంలో ఒక రోడ్ సైడ్లో కలవట్టు ఉంది. లో బ్రిడ్జ్, అది కూడా కలవట్టు మీదకి వెళ్ళి వాటర్ బాగా వెళ్ళడం వల్ల మేము ఇక్కడ బందోబస్తు చేసేసి ఇక్కడ బార్కెట్లు, అక్కడ కంపతో ప్రజలను ఎవరిని రాకుండా, వారికి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ కంపేయడం జరిగింది. మల్టీపర్పస్ వర్కర్స్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మండలంలో ఎక్కడైనా కలవట్లు కానీ, చెరువులు, కుంటలు ఎక్కడ నిండినా అప్రమత్తం ఉండాలని చెప్పి మా పంచాయతీ సెక్రటరీలందరినీ నిన్న మొన్నటి నుంచే గ్రామాలలో ఉంచడం జరుగుతుంది. ఇల్లు కూలిపోవడం కానీ, పార్సల్కి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు ఎంబడెంబడే వాళ్ళు చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు. ఇంకా తదుపరి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇబ్బందులు కలుగుతుండొచ్చు. కానీ ప్రజలను కూడా, మా నిజాంపేట మండల ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే, మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము పంచాయతీ సెక్రటరీలను కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడక్కడ ఏంటంటే మా ఇల్లు ఏమి కూలయి మేము పోము అని చెప్పి కూడా అట్లా చెప్తున్నారు. కానీ ముందు జాగ్రత్త మేము చెప్తున్నాము. మా పంచాయతీ సెక్రటరీలకు కూడా మీరు అవకాశం ఇచ్చి స్పందించి వాళ్ళు చెప్పిన వాటిని నమ్మి మీరు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్తున్నాము. నిన్న 2 పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకు కూడా వాళ్ళ బంధువుల ఇళ్లకు పంపించడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.